హ్యాపీ బర్త్డే బంగారం. ఆశీర్వదించండి తాతయ్య. నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధి. నిన్ననే తన పేరు మీద S² S ఇన్ఫ్రాకాన్ లో ప్లాట్ తీసుకున్నాం. S² S ఇన్ఫ్రాకాన్. నమస్తే, సువర్ణ మీడియాకు స్వాగతం. ఆయన ప్రతి పాట ఒక తూట. సో ఆ పాటతోనే యుద్ధాన్ని మొదలెట్టి ఆ పాటతోనే ఇప్పటికీ పోరాడుతున్న వ్యక్తి ప్రజా కవి గాయకులు దేవిశ్రీ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు? చాలా బాగుంది మేడం. సో ఏంటి అసలు మీ గొంతు అసలు ఎక్కడ ఏ తెలుగు వాడిని తట్టినా కానీ ఆయన ఒక్క పాటన్నా మీ గురించి మాట్లాడుకుని ఉండరు. సో అంతటి ప్రఖ్యాతి ఎలా సంపాదించారు? అసలు మీ నేపథ్యం ఏంటి? ఈ పాట ఇన్ని వేల పాటలు పాడడానికి గల కారణాలు ఏంటి? నేపథ్యం అంటే మాది పార్వతీపురం మన్యం జిల్లా. ఒకనొక సందర్భంలో నక్సలిజం పుట్టింది ఆ ప్రాంతంలోనే. అవును, కమ్యూనిజం పుట్టింది కూడా ఆ ప్రాంతంలోనే. సో నాన్నగారు మజ్జి దుర్గారావు నాయుడు, అమ్మ సీతారామమ్మ. పొలం పనులకు వెళ్తూ అమ్మ పాటలు పాడేది. ఒకవేళ అమ్మ నువ్వేం ఉడొద్దమ్మా, నువ్వు గట్టు మీద కూర్చొని పాట పాడి చాలు అని చెప్పి అమ్మని రిక్వెస్ట్ చేసి తీసుకెళ్ళేవాళ్ళు. సో నాన్నగారు బయట భజన, ఊర్లో రామాలయం శివాలయం ఉంటే శివాలయంలో పాటలు పాడటం, అది నేపథ్యమ్మ. ఆ తర్వాత కమ్యూనిస్ట్ ఫ్యామిలీ కాబట్టి నేను కూడా SFI ఉద్యమం నుంచి వచ్చాను కాబట్టి, ప్రజానాట్య మండలిలో పనిచేశాను కాబట్టి పాట, ఎందుకంటే కాళోజీ నారాయణరావు గారు అన్నట్టు 1000 ప్రసంగాల కంటే ఒక పాట శక్తివంతమైందని చెప్పారు కదా. అందుకు ఆ మాటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ LICలో జాబ్ రిజైన్ చేసేసా. ఓ గాడ్. రిజైన్ చేసిన తర్వాత పాటే నా ఆస్తిగా, పాటే సమాజంలో ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో తిరుగుతా ఉన్నానమ్మా. ఆంధ్ర తెలంగాణ ఏ కవులు పాటలైనా నేను పాడతా. నేను సుమారు 3000 పాటలు రాశా. అందుకు పాటతోటే మీకు స్వాగతం చెప్పాలి కాబట్టి, నా ప్రాణం ఈ గానం ఏ క్షణమైనా నేనేమైనా, ఏ క్షణమైనా నేనేమైనా, వేదనలో శోధనలో వేకువలో చీకటిలో 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 నా ప్రాణం ఈ గానం ఏ క్షణమైనా నేనేమైనా. చిట్టి చేతులతో తట్టల మోస్తూ పొట్టలు నింపేవాళ్ళు, ఏడుపు మరకలు పాత పేలకెలు తనువును మోసేవాళ్ళు. చిట్టి చేతులతో తట్టల మోస్తూ పొట్టలు నింపేవాళ్ళు, ఏడుపు మరకలు పాత పేలకెలు తనువును మోసేవాళ్ళు. సౌభాగ్యపు ప్రదాతలా జాతి కలల విధాతలా, సౌభాగ్యపు ప్రదాతలా జాతి కలల విధాతలా, ఏ ప్రేగు ప్రేమకు పెట్టి పుట్టని స్వేచ్ఛా భారతి సవతి బిడ్డలా, మన స్వేచ్ఛా భారతి సవతి బిడ్డలా. నా ప్రాణం ఈ గానం ఏ క్షణమైనా నేనేమైనా, మెరుపులు తలుకులు గగనపు కాంతకు ఆభరణాలనలేము, మేఘపు ఉరుములు డమరకు నాదం వెన్నెల నవ్వనలేము. ఇలయానికి సంకేతం ఉప్పెనల సంగీతం, ఇలయానికి సంకేతం ఉప్పెనల సంగీతం, ఏ మమతకు నోచని అభాగ్య జీవుల గుండె చప్పుడల ప్రతిరూపం, అది గుండె చప్పుడల ప్రతిరూపం. నా ప్రాణం ఈ గానం ఏ క్షణమైనా నేనేమైనా, ఏ క్షణమైనా నేనేమైనా, ఏ క్షణమైనా నేనేమైనా. అదమ్మా. ఫెంటాస్టిక్ సార్. అసలు మీకు మైక్ అవసరం లేదు కదా? ఎక్కడికైనా స్టేజ్ పైకి వెళ్తే మీకు మైక్ చాలా మంది మైక్ ఇచ్చేటట్టు ఇస్తారు,
నా వాయిస్ చూసి సౌండ్ కూడా తగ్గిస్తాను మేడం. తగ్గించేస్తారు. ఇప్పుడు మేము కూడా అదే చేసాం కెమెరాలో సెటప్. మీ పిచ్ ఎక్కువ ఉందని చెప్పి అసలు టూ మచ్. అండ్ ఈ పాట మీరేనా రాసింది? ఇది దేవేంద్ర గారు రాసింది మేడం. ప్రజానాట్య మండలిలో దేవేంద్ర గారు చాలా ఎంత బాగా రాశారండి. గగనపు కాంత అంట, గగనాన్ని ఒక అమ్మాయి లాగా పోల్చింది ఆయనే అనుకుంటా. అవును అవును. కవులు అనేవాళ్ళు అమ్మాయిలు చాలా ఇష్టంతో రాస్తారు ప్రతిదీ కూడా. ఎందుకంటే ఎక్కడైతే మహిళ పూజింపబడతాదో అక్కడ దేవతలు ప్రత్యక్షమవుతారు అంటారు. కవులు యాక్చువల్గా నాకు మా నాన్న తోడు, అంటే మా అమ్మకి 4 కొడుకులు, అమ్మాయిలు లేరు. సరే నాకైనా పుడతారు అనుకుంటే నాకు కూడా 2 అబ్బాయిలే. అందుకు ప్రతి మహిళ మీద కూడా పాట రాస్తా. మా అమ్మ మీద రాశా. కడుపార నన్ను గన్నా నా కన్న తల్లివమ్మ, కడుపార నన్ను గన్నా నా కన్న తల్లివమ్మ, దుర్గారావు మచ్చి ఇది దీపమైదివమ్మ, నీ రుణం తీరదమ్మో నా తల్లి సీతమ్మ, నిలువెల్ల గాయాలున్నా నవ్వేటి పూల కొమ్మ, 4 కొడుకులాను కన్నావు కడుపు నిండా, మా నాన్న కండగుండి నిలిచావు మాకు వండ, నీ పానేదో నీదిగా చేసే సీతమ్మ, ఏ కొడుకును సైసాసని గుణమే నీదమ్మా అంటూ అమ్మ మీద. మీరు ఏం చెప్పాలనుకున్న పాట రూపంలోనే చెప్తారు, ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ పాటే. ఎందుకంటే నేను అదే సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా తెలంగాణ కవుల్ని ఒక పక్క పెట్టి సమైక్యాంధ్ర కవులు ఒక పక్క పెడితే మాటలు లేవు, పాటలతోటే మాటలు లేవు, మాట్లాడుకోలేవు అంటే ఈ మధ్య సినిమా డైలాగ్ ఉంది కదా, అట్లాగా పాటతోటి సమాధానం. అట్లా చాలా 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 పాటలు మీరు ఏది చెప్పినా ఏది మాట్లాడినా దానికి సమాధానం మీకు పాటే ఉంటుంది మేడం, పాటే. సో అందుకే మీరు ప్రజా గాయకుడు అయ్యారు. ప్రజల్లో ఉంటూనే వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలను ఒక పాట రూపంలో ప్రపంచానికి తెలియజేస్తున్నారు. సో అందుకనే మీ అవార్డులు కూడా మీ పాదాల వద్దకు చేరుతున్నాయి కదా మేడం. సో ఎలా అనిపిస్తుంది, మీరు ఈ స్థాయిలో ఉంటారని ఎక్స్పెక్ట్ చేశారా? అంటే మీ అప్పుడు కమ్యూనిస్ట్ అంటున్నారు నాన్న, సో ఆ నేపథ్యంలో కొంచెం ఫినాన్షియల్గా అదంతా కూడా ఇబ్బంది ఉంటుంది కదా, సో ఎలా డీల్ చేశారు ఆ టైంలో? మీరు ఎట్లా ఈ చదువు అబ్బిందా ఇంతకు మీకు? డిగ్రీ వరకు చదువుకున్నాను మేడం. చిన్నప్పటి నుంచి పాటలు, ఈ ఉద్యమాలు, విప్లవాలే కదా. నాన్నగారు దగ్గర నిత్యం జనం ఇప్పటికీ వస్తుంటారు. ఇప్పుడు కూడా నాన్నకు ఫోన్ చేస్తే ఏదో పోలీస్ స్టేషన్లోనో ఎంఆర్ ఆఫీస్లోనో ఎండి ఆఫీస్లో ఉన్నారా అని చెప్పాడు ఆయన. సో చదువు అంటే చదువు ఎలా చదువుకున్నాడు కానీ మా నాన్నలా నేను అవ్వాలి, ఆయనలాగా నాయకుడు అవ్వాలి అనే ఒక ఉద్దేశం ఉండేది. సో అట్లాగా నేను అక్కడ చదువుకోవటం, తర్వాత హాస్టల్లో బీసీ హాస్టల్లో చదువుకోవటం, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ పరిచయం అవసరం లేదు. ఎందుకంటే మా ఇల్లే ఒక కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి, మా ఇల్లే ఒక కమ్యూనిస్టు కార్యాలయం కాబట్టి ఆ బుక్స్ ఎక్కువ ఉండేవి నాన్నగారి దీనిలో. ఆ బుక్స్ చదువుకునేవాడిని, చదువు ఒక పక్క చదువుకునేవాడిని, విప్లవ సాహిత్యం కూడా అవ్వలేదు కానీ మిగతాదంతా ఎక్కింది. అందుకే నేను అన్నా కాళోజీ నారాయణరావు గారు ఆయన నాకు ఆదర్శం. అలాగే గద్దర్ కానీ లేకపోతే వంగపండు కానీ వీళ్ళంతా. రైట్. సో మీరు ఏదో ఎస్ఎఫ్ఐలో జాయిన్ అయినప్పుడు హాస్టల్లో అంతా రచ్చరచ్చ చేశారంటే రౌడీయిజం అంటే నేను స్కూల్లో ఎస్పీఎల్ మేడం, హాస్టల్కి వచ్చేసరికి హాస్టల్లో హెచ్పిఎల్, హాస్టల్ పీపుల్ లీడర్, స్కూల్లో ఎస్పీఎల్, స్కూల్ పీపుల్ లీడర్. నా మీద పోటీ చేసిన ఆయన కూడా ఒక మాజీ ఎమ్మెల్యే మరిచెర్ల వెంకటరామిరెడ్డి అని, ఆయన మనవడు నా మీద పోటీ చేస్తే ఓడిపోయాడు. వాడు ఇప్పుడు నాతో క్లోజ్గా ఉంటాడు, భరత్ అని చెప్పి ఎంపీటీసీగా ఇప్పుడు ఉన్నాడు. వాడు నాతో క్లోజ్గా ఉంటాడు ఇప్పుడు కూడా. సో తర్వాత ఏంటంటే నా క్లాస్మేట్స్ కూడా నన్ను పేరు పెట్టి పెట్టడానికి కూడా భయపడతారు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళతో ఉండేవాళ్ళని, పెద్దవాళ్ళతో ఉంటే వాళ్ళు అనుభవాలు కూడా నేర్పుతారు కదా. అవును. సో అట్లాగా హాస్టల్లో కూడా రౌడీజం అంటే లేదు మేడం. నా 10th క్లాస్ నా మిత్రుడు పల్లి తిరుపతి నాయుడు అని చెప్పి వాడు చనిపోతే ఎలా చనిపోయాడు అని అంటే పచ్చకామలో చనిపోయాడు. అక్కడికి వెళ్ళి దహన సంస్కారాలు చేసుకుని అక్కడే శవం పక్కన శవం ఉంటుండే కానీ మాకు భోజనాలు పెట్టారు. వచ్చేసాం. చిన్న వయసు కదా మేడం, 10వ తరగతి అంటే చిన్న వయసు, అసలు ఏం తెలియదు. సో వచ్చి పచ్చకామలో చచ్చిపోయాడు కాబట్టి చెరువు నీళ్ళు వండేస్తాను వీళ్ళు కాబట్టి మొత్తం బద్దలగొట్టాలరా అని చెప్పేసి మొత్తం కొండలు దాకలు దోకులు మొత్తం అన్నీ బద్దలగొట్టేశాం. బద్దలగొట్టిన తర్వాత పేపర్లో వచ్చింది, నాయకులు వచ్చారు. నాయకులు వచ్చిన తర్వాత అది నేపథ్యం. నేను ఎస్ఎఫ్ఐలో మారడం, తర్వాత ప్రజానాట్య మండలిలో రావటం. సో అప్పుడు వచ్చి మిమ్మల్ని జాయిన్ చేసేసారు, స్టేట్ ప్రెసిడెంట్ కూడా అయ్యారు ఎస్ఎఫ్ఐ. సో స్టూడెంట్స్ వింగ్కి మీరు ఒక
జాయింట్ సెక్రటరీ అయ్యా. దిశానిర్దేశం చేశారు. ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత రాష్ట్ర జాయింట్ సెక్రటరీ అయినా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూడా అయ్యా. ప్రజానాట్య మండలి ఎలా మళ్ళీ ఎస్ఎఫ్ఐ నుంచి? ఎస్ఎఫ్ఐ ఎప్యులేషనే కదా మేడం, ఎస్ఎఫ్ఐ మాతృ సంస్థ. ఓకే ఓకే. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీకి ఎస్ఎఫ్ఐ అనేది మాతృ సంస్థ. అక్కడి నుంచి వచ్చే వాళ్ళే ఇప్పుడు నాయకులుగా బివి రాఘవల్ కానీ, లేకపోతే అక్కడ జ్యోతి బసు కానీ, లేకపోతే అక్కడ సీతారాం యేచూరి కానీ, వీళ్ళంతా నేపథ్యం అదే, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆ నేపథ్యమే. సో ఆ నేపథ్యం నుంచి వచ్చినోడిని కాబట్టి నా గొంతు ఉంది, పాట ఉంది. మా నాన్న వల్ల మా అమ్మ వల్ల ఆ గొంతు వచ్చింది కాబట్టి అందుకే నేను అంటాను, నీ గొంతును నాకు ఇచ్చి గొప్పని చేసావమ్మా, నాకేం ఇవ్వలేదు. పాట కోసం ఆయన భిక్షపతి రాస్తాడు, తెలంగాణ కవి. నిన్ను విడిచి ఉండలేనమ్మో ఓ పాటమ్మా, నువ్వు ఎన్నడూ మరసిపోకమ్మో నా పాటమ్మా. నిన్ను విడిచి ఉండలేనమ్మో ఓ పాటమ్మా, నువ్వు ఎన్నడూ మరసిపోకమ్మో నా పాటమ్మా. ప్రతి ఎదలో నా మెదులుతూ ఉంటావా పాటమ్మా, ప్రతి ఎదలో నా మెదులుతూ ఉంటావా పాటమ్మా, నా ఎదలో పదిలంగా ఉంటావు పాటమ్మా. నిన్ను విడిసి ఉండలేనమ్మో ఓ పాటమ్మా, నువ్వు ఎన్నడూ మరసిపోకమ్మో నా పాటమ్మా. తాత తండ్రుల్లాంటి ఆస్తుపాస్తులు లేవు, తల్లిదండ్రులు సంపాదనేమీ లేదు. తాత తండ్రుల్లాంటి ఆస్తుపాస్తులు లేవు, తల్లిదండ్రులు సంపాదనేమీ లేదు. నిన్ను నమ్ముకొని ఎన్నో ఊళ్ళి తిరిగి కన్న వాళ్ళని విడిచి గెలిచి వస్తాము. నిన్ను నమ్ముకొని బతుకుతున్నామేవా పాటమ్మా, నిన్ను నమ్ముకొని బతుకుతున్నామేవా పాటమ్మా. ఉన్నాడు కలిసి తింటాము, లేకుంటే నిన్ను తలుసుకుంటాము. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, నువ్వు ఎన్నడూ మరసిపోకమ్మా నా పాటమ్మా, నువ్వు ఎన్నడూ మరచిపోకమ్మో నా పాటమ్మా, నువ్వు ఎన్నడూ మరచిపోకమ్మో నా పాటమ్మా. అసలు మిమ్మల్ని విడిచిపోదమ్మో ఈ పాటమ్మా, అసలు ఎప్పుడు విడిచిపోతుంది? ఇంత 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 అంత ప్రేమగా ఆ పాటని తలుచుకొని ఆ పాట మీతో ఉండాలని కోరుకుంటే ఎందుకు వదిలిపెట్టిపోతుంది చెప్పండి?